తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, జనవరి 18న చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటిది వందల సంవత్సరాలు ఐ మీన్ 130 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి గ్రహస్థితి మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతోంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 100 ఏళ్ళు, అంటే మనమైతే చూడం, మన జనరేషన్ ఏ జనరేషన్ కూడా చూడదు, 100 ఏళ్ల తర్వాత కూడా ఏర్పడుతుంది అనేది తెలియదు. అటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది మకర రాశిలో, ఉత్తరాషాఢ నక్షత్రంలో పంచగ్రహ కూటమి ప్లస్ ఆదివారం అమావాస్య. అయ్య బాబోయ్, ఆదివారం అమావాస్య అంటే ఆదివారం అమావాస్య అంటే అసలు ఈ క్షుద్ర పూజలు వీటి కోసం ఆదివారం అమావాస్య ఎదురు చూస్తూ ఉంటారు. పర్వాలేదు, మనకి దత్తుడు ఉన్నాడు, తొక్కి నారదీస్తాడు. అసలు ఆ ఓరా కూడా ఎవరు టచ్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. దత్త అన్న నామం చాలు కాపాడబడుతుంది, ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి కాపాడబడతాం. రైట్ అక్క, చొల్లంగి అమావాస్యగా పిలువబడేటటువంటి ఈ అమావాస్య వైశిష్ట్యం ఏమేం చేయొచ్చు ఆ రోజున? మీరైతే అసలు అమావాస్య పౌర్ణమిని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోరు కదా. అసలు డొనేషన్స్ అయితే ఏంటి, ప్రోగ్రామ్స్ అయితే ఏంటి, చాలా బ్యూటిఫుల్ గా చేస్తుంటారు. మరి ఈసారి ఏంటి ప్లాన్? మమ్మల్ని ఏం చేసుకోమంటారు, ఒకసారి చెప్తారా? తప్పకుండా. అయితే ఈ అమావాస్యని మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మౌని అమావాస్య అన్నారు కాబట్టి ఆ రోజు అందరూ కూడా మౌనం పాటిస్తే మంచిదని చెప్తాను. మౌనం పాటించడం వల్ల దీర్ఘ ఆయుష్ పెరుగుతుంది, మీలోని మలినాలు తొలుగుతాయి, మీలోని కర్మలు తొలుగుతాయి, అలాగే మీకు వాక్ శుద్ధి పెరుగుతుంది. అలాగే మీ వాక్కుకి శుద్ధి పెరగడం, వాక్ శుద్ధి అంటే నువ్వు అనుకున్న వాక్కు ఫలిస్తుందన్నమాట. ఏదైతే వాక్కు మనం ఇస్తామో అది ఫలిస్తుంది. కానీ మౌనంగా ఉండటం అందరికి సాధ్యపడుతుందా? అసాధ్యము. అందుకే కాసేపైనా ఆ మౌని అమావాస్య రోజు కనీసం ఒక గంట సేపైనా టాస్క్ పెట్టుకోండి. అందరూ కూడా టాస్క్ పెట్టుకొని గంట సేపైనా నేను మౌనంగా ఉంటాను అని. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మౌనంగా ఉండటం వల్ల మీ పితృదేవతలు, ముఖ్యంగా మీ పితృదేవతలు, పితృదోషాలు ఎవరికైతే ఉన్నాయో, అలాగే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడిన దోషం ఏదైతే ఉందో అది కూడా మీ మీద పడకుండా ఉంటుంది. మీకు ఉపశమనం లభిస్తుంది, అలాగే పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక చొల్లంగి అమావాస్య అని మన ఆంధ్ర రాష్ట్రంలో అంటారు. అక్కడ సముద్ర స్నానాలు చేస్తారు. ప్రత్యేకంగా ఆ రోజు సముద్ర స్నానాలు చేస్తే సర్వ పాపహరణం అంటారు. జన్మజన్మల పాపాలు కూడా తొలగుతాయి అంటారు. ఆ రోజు నదీ స్నానాలకి, సముద్ర స్నానాలకు కూడా చాలా విశేషమైన రోజు. అలాగే ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు వదలటము, అలాగే మన పిఠాపురం పాదగయలో చాలా చక్కగా ప్రతి అమావాస్య కూడా ఈ కార్యక్రమాలు పితృదేవతలకు నిర్వహిస్తారు. ఈ అమావాస్యని ముఖ్యంగా చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి ఎవరైతే మీ పితృదోషాలు ఉన్నాయో, పితృదేవతలకి వాళ్ళకి మోక్షం పొందలేదో వాళ్ళ కోసం మీరు వెళ్ళి పిఠాపురం పాదగయలో కూడా చేసుకోవచ్చు. కావాలంటే వాళ్ళని మనం గైడ్ చేస్తాము. అలాగే ఆ రోజు విశేషంగా అమావాస్య కాబట్టి ఈశ్వర ఆరాధన చాలా ముఖ్యమైంది. ఆ రోజు ప్రదోష కాలంలో సాయంత్రం సమయంలో శివార్చన, శివాభిషేకము, ప్రదోషకాలం పూజ చేసుకుంటే మంచిది. ఏం రాకపోయినా ఓం నమ శివాయ అలాగే మహామృత్యుంజయ మంత్రం చదువుకున్నా చాలా మంచిది. ఇక ఆ రోజు అమాభాను యోగం. అమాభాను యోగము అంటే మీకు యోగాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఈ సూర్యుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఆ అమాభాను యోగంలో ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో, అనాథాశ్రమాల్లో అలాగే వృద్ధాశ్రమాల్లో లేదా లేని వాళ్ళకి మీరు గ్రాసరీస్ ఇచ్చిన, ముఖ్యంగా అందులో బెల్లము గోధుమ పిండి ఉండేలా చూసుకోండి. రెండు కూడా సూర్యభగవానుడికి సంబంధమైనవే. ఈ రాశి ఆ రాశి అని కాదు పద్మిని, ప్రతి రాశి వాళ్ళు కూడా ఆ రోజు గోధుమ దానం ఇస్తే చాలా మంచిది. అంతే కదా, బాగున్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది, బాగోలేని వాళ్ళకి మిశ్రమ ఫలితాలు బాగుంటుంది. ఎవరైనా సరే ఆ అమావాస్య రోజు గోధుమ పిండి దానము దేవాలయాల్లో ఇవ్వచ్చు, అనాథాశ్రమాల్లో యాచకులకు ఇవ్వచ్చు, మా లాంటి దత్తపీఠాల్లో కూడా ఇవ్వచ్చు. దత్తపీఠం తీసుకుంటుందా? తీసుకుంటుంది గోధుమ పిండి. నిత్యం అక్కడ మీరు ఎలాగో అన్నదానాలు చేస్తూనే ఉంటారు, ఉపయోగపడుతుంది. గోధుమ పిండి, బెల్లం సూర్యభగవానుడికి సంబంధించినవి దానం ఇస్తే మంచిది. అలాగే పెరుగు దానం ఇచ్చినా కూడా చాలా మంచిది ఆ రోజు, అమావాస్య కాబట్టి పెరుగు దానం ఇచ్చినా మంచిది. అలాగే ఆ రోజు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రము చదువుకుంటే మంచిది. ఆ స్తోత్రాన్ని నేను చెప్తాను. తప్పకుండా చెప్పండి.
దత్త గాయత్రి మంత్రాలు చెప్తాను. ఒక 2 మంత్రాలు, వాటిలో ఒకటి ఈశ్వరుడికి, ఒకటి దత్తుడికి సంబంధించింది చెప్తాను. 2 కూడా చదువుకోవచ్చు. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నో సద్గురు ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే దత్తాత్రేయాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఓకే. అది ఇదే విధంగా మహాదేవుడిది కూడా ఉంటుంది. ఓకే. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశ్వర ప్రచోదయాత్ ఓకే. అని చదువుకోవాలి అంతే. హా. ఇక్కడ దత్తాత్రేయ అంటున్నాం, అక్కడ ఈశ్వరుడు అంటున్నాం హా. అంతే. అద్భుతం అక్క. చక్కగా ఈ నామాలు చదువుకుంటూ అంటే గాయత్రి మంత్రాన్ని చదువుకుని ఎవరైనా చదువుకోవచ్చు కదా. ఆడ మగ అని ఎవరైనా తేడా చదువుకోవచ్చు. చక్కగా చదువుకోవచ్చు. 108 సార్లు చదవమంటారా? 108 సార్లు. అలాగే లక్ష్మీదేవికి అమావాస్య రోజే పూజిస్తారు తమిళనాడు వైపు. అవును. మనకి ఇక్కడ ఏదైనా ప్రారంభించాలంటే అమావాస్య పనికిరాదంటారు, కానీ అమావాస్య రోజు మీరు లక్ష్మీదేవిని పూజించి మీ ఇంట్లో స్టార్ట్ చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది అమావాస్య రోజు. ఎందుకంటే డార్క్ నుంచి వెలుగులోకి తీసుకొస్తుంది వెళ్తున్నా. అమ్మవారు మిమ్మల్ని. చీకటి అంధకారంలో నుంచి వెలుతురులోకి అమ్మవారు తీసుకొస్తారు. దీపావళి అమావాస్య మరి దీపావళి లక్ష్మీదేవికి అమావాస్య ఇష్టం మరి కదా. లక్ష్మీదేవికి ఇష్టం, చాలా చక్కగా చెప్పాం. Yeah. అలాగే ఉమ్. ఆ రోజు రాత్రి ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో, లక్ష్మీదేవికి ఆవుని దీపాలు పెడతారో, ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంది. అవును. ఏమైనా కొత్తవి ప్రారంభించాలన్నా కూడా ప్రారంభించుకోవచ్చు. కొత్త చక్కగా పనులు ఏమైనా మొదలు కొత్త పెట్టుకోవచ్చు. పనులు కూడా మొదలు పెట్టుకోవచ్చు. అయ్యో అమావాస్య అని భయపడక్కర్లేదు. భయపడాల్సిన అవసరం లేదు. మరి దీపావళి అమావాస్య ఎలా చేసుకుంటున్నాం చెప్పురా? అవును అవును. దీపావళి అమావాస్య ఏ విధంగా ఏమైనా ఓపెనింగ్స్ చేసుకుంటున్నాం? ఉన్నా కూడా ఆ రోజు చేస్తారు. చేస్తారు. ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన చేసి మీరు ఏదైనా ప్రారంభించుకోండి, Hmm. అది శుభం జరుగుతుంది Ha. మీకు. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. మోస్ట్ పవర్ఫుల్ డే అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు, అవును. మీరు కూడా చెప్తూ ఉన్నారు. సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి వదులుకోకుండా. ఆ రోజు ఉదయము సూర్యుడికి ఆర్ఘ్యం వదలండి, చాలా మంచిది. ఎందుకంటే మీకు పంచగ్రహ కూటమి ద్వారా సూర్యుడి వల్ల వచ్చే మాల్ఫిక్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈ ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల, అంటే బెల్లము, రాగి చెంబులో మంచినీళ్ళు తీసుకొని కొద్దిగా బెల్లము, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని, ఎర్రటి పుష్పాలు వేసుకొని, నేను చెప్పిన సూర్య నామాలు ఉన్నాయి కదా, 12 నామాలు చదువుకుంటూ సూర్యుడికి ఆర్ఘ్యం విడిచిపెట్టండి. దీనివల్ల కూడా మీకు ఈ మాల్ఫిక్ ఎఫెక్ట్ అనేది తొలుగుతుంది. అద్భుతం. ఇక ఆ మరుసటి రోజు నుంచి 19వ తారీఖు నుంచి మాఘమాసం ఎప్పుడు వస్తుందో కరెక్ట్. మొదలైపోతుంది మాఘమాసం. ఈ అమావాస్యతోనే అసలు నదీ స్నానాలు అనుకుంటే ఇంకా మాఘ స్నానాలు కూడా ఆ రోజు నుంచి మొదలైనట్టే. ఇంకా పవిత్ర మాఘ స్నానాలు, ఇంకా ముహూర్తాలు, పండగలు, ఉత్తరాయణ పుణ్యకాలము ఆల్రెడీ మొదలైపోయింది అనుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి రోజులు. ఇక అందరికీ కూడా అమావాస్య అనగానే భయం వేస్తూ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, లేదా అమావాస్య ముందు చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్, సరిగ్గా అంటే మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంటాయి. వీళ్ళ కోసం చిన్న రెమెడీ పద్మిని. ఏం చేయాలి అని అంటే, ఒక మట్టి ప్రమిది తీసుకోండి పెద్దది, అందులో కర్పూరం వేయండి, కొద్దిగా ఆవాలు వేయండి, ఆవాలు తీసుకోండి, ఆవాలు, నల్ల నువ్వులు తీసుకోండి, మిరియాలు తీసుకోండి. మీ తల చుట్టూ ఒక 7 టైమ్స్ తిప్పేసి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి వాటిలో వేసేయండి. మీకు ఉండే ఏదైతే నెగిటివిటీ ఉంటుందో అదంతా కూడా పోతుంది. ఆ కర్పూరం వెలిగించింది ఉంటుంది కదా, దాంట్లో వేసేయాలి. కొన్ని అలా 7 టైమ్స్ వేయండి. అలా లేదంటే కొబ్బరి చెప్పు ఉంటుంది కదా, మాకు ఆ ప్రమిద లేదండి అనుకుంటే ఎండి కొబ్బరి చిప్పలో అయినా మీరు ఈ విధంగా చేసుకో. దాని తర్వాత దాన్ని బయటపడేయాలి. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. ప్రతి ఒక్కరు కూడా ఈ పవర్ఫుల్ డేని యూటిలైజ్ చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.